భక్తుల రద్దీ తగ్గింది. ఉచిత దర్శనానికి 9 గంటలు, టైం స్లాట్ దర్శనానికి 4 గంటలు, 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 63,000 మంది దర్శించుకోగా 3,77,00,000 రూపాయలు దేవునికి కానుకలు సమర్పించారు. కొండ మీద భక్తుల ముచ్చట ఇట్లుంటే కొండకు పోయే తొవ్వల ప్రకృతి అందాలు గిట్ల విలుస్తున్నాయి. రోడ్ల మీద బండ్ల ఉరుకులాట, కొండల మించి జలపాతాల తుంకులాట మస్తున్నదిలే. తిరుపతి ఘాట్ రోడ్డుకు కొత్త అందాలు వచ్చినాయి. మరి 2-3 రోజుల సంధి ఆడ ఆనలు పడుతున్నాయి కదా. నిన్నీయాల నిమ్మల పడ్డ కొండల మించి ఇంకా కిందికి వరదలు వారుతుంటే గిట్లున్నది అంతటా. గింత అందమైన జాగలు కనబడితే ఊకుంటారా? తొవ్వెంట పోయేటోళ్ళు ఫోన్లు తీసి వీడియోలు గుంజుడే, సెల్ఫీలు దిగుడే. హబ్బా, జలపాతాల సప్పుడు 7 కొండల ఎంకన్న నామాన్నే వినిపిస్తున్నాయని మురిసిపోతున్నారు భక్తులు. దేవుని దర్శనం కాగానే కపిల తీర్థం చూస్తానికి బగ్గ పోతున్నారు. లెక్కకైతే చలికాలం వస్తే కొండ మీద మంచు అందాలు మురిపిస్తాయి. ఇప్పుడు జలపాతాలు రమ్మని పిలుస్తున్నాయి అన్నట్టు.